అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటిది ఒక క్రిప్టో అవకాశం అండి. అంటే డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ కలిగినటువంటి, ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయండి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. దీని గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కంపెనీ నేమ్ వచ్చేసరికి బ్లూమెక్స్ ఇన్ఫినిటీ అండి. ఇది ఒక భవిష్యత్ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఒక భవిష్యత్ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ, ప్రపంచాన్ని మార్చేటటువంటి ఒక కొత్త విజన్ తోటి ఇది స్థాపించడం జరిగింది. ఇక్కడ ఇన్నోవేషన్ కి కమ్యూనిటీ సపోర్ట్ కూడా కలుస్తుంది అనమాట. మరియు ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క స్టేక్ కి ఒక కొత్త అవకాశం అనేది మనకి రావటం జరుగుతుంది. ఇక ఈ ఎంపవరింగ్ ద ఫ్యూచర్ బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ అండి. బ్లూమెక్స్ అనేది నెక్స్ట్ జనరేషన్ స్టేకింగ్ మరియు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ బ్లాక్ చైన్ కమ్యూనిటీకి సపోర్ట్ ఇవ్వడానికి, ప్రాజెక్ట్స్ ని గ్రో చేయడానికి, అలాగే ప్రాఫిట్స్ సంపాదించడానికి ఒక డీసెంట్రలైజ్డ్ ఈకో సిస్టమ్ ఇది మనకు అందిస్తుంది. డెఫీ స్వాప్స్ నుంచి ఎక్స్చేంజెస్ వరకు, స్టేకింగ్ నుంచి గేమింగ్ మరియు గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ వరకు భవిష్యత్తు బ్లాక్ చైన్ యూటిలిటీస్ ని నిర్మించడానికి బ్లూమెక్స్ అనేది ఒక శక్తివంతమైనటువంటి వేదికగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క విజన్ మిషన్ మనం చూసినట్లయితే, బ్లూమెక్స్ యొక్క విజన్ ఏంటంటే ప్రతి వ్యక్తి కేవలం ఇన్వెస్టర్ కాకుండా ప్రోగ్రెస్ కి బిల్డర్ కావాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం, కంపెనీ యొక్క విజన్. ఇక్కడ స్టేకింగ్ మరియు క్రౌడ్ ఫండింగ్ కలిపి ఒక కమ్యూనిటీ డ్రివెన్ ఎకానమీని నిర్మిస్తున్నారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కలిసి కొత్త డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ ఇవ్వగలరు అని చెప్పి వీళ్ళ యొక్క విజన్ మిషన్ తోటి నడుపుతున్నారు. ఇక్కడ 4 ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఉన్నాయండి కంపెనీలో. ఎంపవర్మెంట్ అంటే రేపటి బ్లాక్ చైన్ ప్రపంచాన్ని నిర్మించేటటువంటి అవకాశం. ట్రాన్స్పరెన్సీ, స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా నమ్మకం అనేది కల్పించడం. సస్టైనబిలిటీ, ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా రిటర్న్స్ ఉంటాయి. ఇక కమ్యూనిటీ ఓనర్షిప్, ప్రాజెక్ట్ సక్సెస్ అనేది కమ్యూనిటీకి రివార్డ్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ బ్లూమెక్స్ లో మనందరికీ కూడా ఉంటుంది. ఇక్కడ వై బ్లూమెక్స్ అని చూసినట్లయితే, ప్రపంచంలో బ్లాక్ చైన్ ప్రపంచంలో ఎన్నో ఇన్నోవేటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ చాలా ప్రాజెక్ట్స్ ఫండింగ్ లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్ లో ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఇన్సైడర్స్ కి మాత్రమే అందుతాయి అనమాట. ఇది పాసివ్ స్టేకింగ్ వల్ల ప్రాజెక్ట్స్ గ్రో కావడం లేదు అనేటటువంటిది ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. కమ్యూనిటీ మరియు ఇన్నోవేటర్స్ మధ్య కనెక్షన్ కూడా ఉండాలి అని లేదు ఇక్కడ. ఈ సమస్యలన్నిటికీ బ్లూమెక్స్ అనేది ఒక బ్రిడ్జ్ గా పనిచేస్తుంది. ఈ బ్లూమెక్స్ ఈకో సిస్టమ్ అనేది స్టేకింగ్ మరియు క్రౌడ్ ఫండింగ్ కలిసి పనిచేస్తాయి. యూజర్స్ ఏం చేస్తారంటే బిఎల్ఎంఎక్స్ టోకెన్స్ ని స్టేక్ చేస్తారు, రివార్డ్స్ ఎర్న్ చేస్తారు. అదే సమయంలో కొత్త బ్లాక్ చైన్ వెంచర్స్ కి కూడా సపోర్ట్ ఇస్తారు. ప్రాజెక్ట్స్ గ్రో అవుతాయి, టోకెన్ డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ వాల్యూ కమ్యూనిటీకి తిరిగి వస్తుంది అనమాట. ఇది ఒక క్లోజ్డ్ లూప్ ఈకో సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్ గెలిస్తే కమ్యూనిటీ కూడా గెలుస్తుంది. ఇక్కడ మనం ఎక్స్పాండింగ్ బియాండ్ వన్ ప్లాట్ఫామ్ అంటే బ్లూమెక్స్ కేవలం అనేది ఒక ప్లాట్ఫామ్ కాదండి, ఇది ఫ్యూచర్ రెడీ మల్టీ యూటిలిటీ ఈకో సిస్టమ్ అనమాట. ఇందులో బ్లూమెక్స్ స్వాప్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ టోకెన్ స్వాపింగ్, బ్లూమెక్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, బ్లూమెక్స్ స్టేకింగ్ హబ్ ఉంటుంది, స్టేకింగ్ రివార్డ్స్ డాష్ బోర్డ్ కూడా కలిగి ఉంటుంది, అండ్ బ్లూమెక్స్ గేమ్స్ బ్లాక్ చైన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి అందించడం జరుగుతుంది. బ్లూమెక్స్ లాంచ్ ప్యాడ్ అంటే స్టార్టప్స్ కి క్రౌడ్ ఫండింగ్ గేట్వే లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఈ మొత్తం ఈకో సిస్టమ్ ని ఆ బిఎల్ఎంఎక్స్ టోకెన్ అనేది పవర్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ బిఎల్ఎంఎక్స్ టోకెన్ అనేది ఇంట్రడ్యూషన్ అండి. ఇక్కడ ఇప్పుడు మన ఈకో సిస్టమ్ యొక్క హార్ట్ అయినటువంటి బిఎల్ఎంఎక్స్ టోకెన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఎల్ఎంఎక్స్ అనేది 2025 క్రిప్టో ప్రపంచంలో, అంటే 2025 ఎండింగ్ లో స్టార్ట్ అయింది, 2026 క్రిప్టో ప్రపంచంలో పెద్ద బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ గా ఎదగడానికి రూపొందించినటువంటి యూటిలిటీ టోకెన్ అన్నమాట. ఇక్కడ ఈ టోకెన్ డీటెయిల్స్ చూసినట్లయితే బిఎల్ఎంఎక్స్
బిఎల్ఎంఎక్స్ టోకెన్ అనేది బిఎన్బి స్మార్ట్ చైన్ మీద BEP20 ప్రోటోకాల్లో నిర్మించబడినటువంటి ఒక టోకెన్ అన్నమాట. ఇక్కడ టోటల్ సప్లై చాలా ఎక్కువగా ఏం లేదండి. టోటల్ సప్లై అనేది చాలా తక్కువ ఉంది. 100 మిలియన్ టోకెన్స్ మాత్రమే ఉంది ఇక్కడ. అంటే 1 crore 10 crores అన్నమాట. ఇది యూటిలిటీ మరియు గవర్నెన్స్ రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మెయిన్ యూజర్స్ ఏంటంటే స్టేకింగ్ ఉంటుంది, క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది, ప్లాట్ఫామ్ రివార్డ్స్ ఉంటాయి, గవర్నెన్స్ ఓటింగ్ ఉంటుంది. ఇది స్కేలబుల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ మరియు లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కోసం డిజైన్ చేయబడినటువంటి టోకెన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూటిలిటీ ఆఫ్ బిఎల్ఎంఎక్స్, ఈ ఈకో సిస్టమ్ మనం చూసినట్లయితే బిఎల్ఎంఎక్స్ టోకెన్ అనేది కేవలం హోల్డ్ చేయడానికే కాదండి, వాల్యూ క్రియేట్ చేయడానికి కూడా. యూజర్ స్టేకింగ్ ద్వారా డైలీ మరియు వీక్లీ రివార్డ్స్ పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్స్ లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. గవర్నెన్స్ ఓటింగ్ ద్వారా డెసిషన్ మేకింగ్ లో భాగమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకే టోకెన్ తో ఎర్నింగ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది మరియు పార్టిసిపేషన్ అన్ని కూడా సాధ్యమవుతాయి అన్నమాట. ఇక్కడ మన యొక్క జర్నీని స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ బ్లూమెక్స్ ఎర్లీ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే కేవలం $100 USDT తోటి 100 USDT తోటి మీ జర్నీ ప్రారంభించవచ్చు. ఒక స్టేకింగ్ ఐడి యాక్టివేట్ చేస్తే ఇక్కడ డైలీ ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి. అంటే డైలీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ROI ఇన్కమ్ లాగా అనమాట. అంతేకాదు రివార్డ్ పూల్స్ యాక్సెస్ కూడా ఉంది, అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మరియు రిఫరల్స్ ద్వారా ఇంకా ఎక్కువ ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇన్కమ్ స్ట్రీమ్స్ మనం చూసినట్లయితే బ్లూమెక్స్ లో మల్టిపుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇక్కడ డైలీ ప్రాఫిట్ ROI సిస్టమ్ ఉంది, గ్లోబల్ సింగిల్ లెగ్ ఇన్కమ్ ద్వారా మనం ఇన్కమ్ పొందొచ్చు, బూస్టర్ ఇన్కమ్ అనేటటువంటి ఆపర్చునిటీ ఉంది, క్లబ్ ఇన్కమ్ ఉంది, శాలరీ ఇన్కమ్ ఉంది, లీడర్ బోర్డ్ ఇన్కమ్ ఉంది. ఇది మొత్తం అన్ని కలిసి యూజర్స్ కి స్టడీ అండ్ ఆటోమేటెడ్ ఇన్కమ్ అందించేటటువంటి విధంగా రూపొందించబడినటువంటి సిస్టమ్ అన్నమాట. ఇక్కడ డైలీ ప్రాఫిట్ ROI చూసినట్లయితే బ్లూమెక్స్ ఇన్కమ్ అనేది క్యాప్ సిస్టమ్ సస్టైనబిలిటీ కోసం రూపొందించబడిందండి. ఇక్కడ డైలీ ROI ఏం జరుగుతుందంటే 0.5% వ్యాలెట్ క్రెడిట్ అవుతుంది, 200% క్యాపింగ్ చేరే వరకు రిటర్న్స్ వస్తాయి. ఒక కొత్త రెఫరల్ జాయిన్ అయితే మీ క్యాపింగ్ కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువ రెఫరల్స్ ఉంటే ఎక్కువ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి $100 ఏదైతే ఉందో ఈ $100 అనేది ప్రతిరోజు ఇన్కమ్ రావడమే కాదు, ఒక మంచి అద్భుతమైనటువంటి ఆప్షన్ ఏంటంటే $1 ఇక్కడ విత్డ్రాల్ వచ్చేసరికి మీకు $1 రావటుందంటే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఈ గ్లోబల్ సింగిల్ లెగ్ ఇన్కమ్ లో మనం చూసినట్లయితే ట్రెడిషనల్ MLM సిస్టమ్ కి భిన్నంగా బ్లూమెక్స్ అనేది ఒక గ్లోబల్ సింగిల్ లెగ్ మోడల్ ని ఉపయోగిస్తుందండి. ప్రపంచ వ్యాప్తంగా జాయిన్ అయ్యే ప్రతి మెంబర్ ఒకే లైన్ లో ప్లేస్ అవుతారు. ప్రతి ఒక్క కొత్త యాక్టివేషన్ ద్వారా 100 అప్లయన్స్ కి మైక్రో ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ టీమ్ బిల్డింగ్ అవసరం లేదు, సిస్టమ్ స్వయంగా ప్లేస్మెంట్స్ నిర్వహిస్తుంది. ఇది ఈక్వల్ ఆపర్చునిటీ మోడల్ అన్నమాట. ఇక మరో ఇన్కమ్ చూసినట్లయితే బూస్టర్ ఇన్కమ్. బూస్టర్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అనేది యాక్టివ్ మెంబర్స్ ని రివార్డ్ చేయడానికి రూపొందించబడినటువంటి సిస్టమ్. ప్రతి పార్టిసిపెంట్ డైలీ ROI లో కొంత భాగం బూస్టర్ పూల్ కి వెళ్తుంది అనమాట. ఒక నెలలో 5 డైరెక్ట్ రిఫరల్ కంప్లీట్ చేస్తే ఆ మంత్లీ బూస్టర్ అనేది పూల్ లో షేరింగ్ అనేది పొందుతారు. ఇది కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ మరియు నెట్వర్క్ గ్రోత్ ని ఎంకరేజ్ చేసేటటువంటి సిస్టమ్ అనమాట. ఇక్కడ మరో ఇన్కమ్ చూసినట్లయితే క్లబ్ ఇన్కమ్ అండి. క్లబ్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అనేది నెట్వర్క్ లీడర్స్ కోసం. పార్టిసిపెంట్స్ డైలీ ROI నుండి క్లబ్ రిజర్వ్ పూల్ క్రియేట్ అవుతుంది. లీడర్షిప్ అనేది లెవెల్ ఆధారంగా ఉంటుంది అనమాట. ఇక్కడ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ లా ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ప్రతి ర్యాంక్ కి కూడా ఈక్వల్ పూల్ షేరింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ లీడర్షిప్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 100 బిల్డర్స్ ని రివార్డ్ చేస్తుంది అనమాట. రిఫరల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఉంటాయి. లీడర్ బోర్డ్ పూల్ అనేది మంత్లీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎంత ఎక్కువ డైరెక్ట్ జాయినింగ్స్ తీసుకొస్తే అంత ఎక్కువ రివార్డ్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ ఉందండి ఇక్కడ, శాలరీ ఇన్కమ్. ఈ శాలరీ ఇన్కమ్ ప్రోగ్రామ్ ఒక మంత్లీ రికరింగ్ బోనస్ సిస్టమ్ అన్నమాట. పార్టిసిపెంట్స్ ఏం చేస్తారంటే డైలీ ROI నుండి
శాలరీ రిజర్వ్ పూల్డ్ అనేది బిల్డ్ అవుతుంది. లీడర్షిప్ టైప్స్ ఏ విధంగా ఉంటాయంటే స్టార్టర్, గ్రోత్, అలైట్, ప్రీమియం, అల్టిమేట్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ 20 అయితే 20% పూల్ షేరింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రోత్ రావాలి అంటే, నెక్స్ట్ గ్రోత్ లోకి అయితే మనం పార్టిసిపేట్ అవ్వాలి అంటే 40 మంది డైరెక్ట్ ఉంటే 20%. ఈ రకంగా ప్రతి దానికి కూడా, ప్రతి లీడర్షిప్ టైర్ కి కూడా 20% అనేది పూల్ షేరింగ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ బ్లూమెక్స్ టోకెన్ మనం చూసినట్లయితే, బ్లూమెక్స్ అనేది కేవలం ఒక టోకెన్ కాదండి. ఇది కమ్యూనికేట్స్ ఎలా ఫండ్ అవుతాయంటే గ్రో అవుతాయి అన్న దానిలో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి స్టేక్ కూడా ఇన్నోవేషన్ కి ఫ్యూల్ లాంటిది. ప్రతి యూజర్ ఒక స్టేక్ హోల్డర్ అవుతారు. ప్రతి కాంట్రిబ్యూషన్ అనేది ఒక కొత్త వాల్యూని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ బిలీఫ్ అనేది ఉండాలి. ఇన్నోవేషన్ మరియు కమ్యూనిటీతో నడిచేటటువంటి ఫ్యూచర్ ఈకో సిస్టమ్ ఇదే బ్లూమెక్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పార్టిసిపెంట్స్ హైలైట్స్ చూసుకున్నట్లయితే, బ్లూమెక్స్ లో పార్టిసిపేషన్ అనేది చాలా సింపుల్ అండి. సైన్ అప్ అనేది పూర్తిగా ఉచితం. ప్యాకేజ్ పర్చేజ్ వచ్చేసరికి $100 మాత్రమే. ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ లేదా సేఫ్ పాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఒక వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకోవటం. విత్డ్రాల్స్ ఇన్స్టాంట్ గా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా జరుగుతాయండి. ఇన్స్టాంట్ గా జరిగితే అది కూడా $1 అయితే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కేవైసీ అవసరం లేదు. ఇది పూర్తిగా Web3 డ్రివెన్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. ఇది పూర్తిగా Web3 డ్రివెన్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇక్కడ బ్లూమెక్స్ ఇన్ఫినిటీ మీరు ప్లాన్ విన్నందుకు మీ అందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి సమయానికి ధన్యవాదాలండి. ఈ బ్లూమెక్స్ ఇన్ఫినిటీ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ వైపు దూసుకెళ్తున్నటువంటి కమ్యూనిటీ డ్రివెన్ ఈకో సిస్టమ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి, స్పీడ్ గా రికవర్ అవడం కోసం, స్పీడ్ గా మీరు ఒక ఫైనాన్షియల్ స్టేజ్ పొందడం కోసం. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నచ్చితే జాయిన్ అవ్వండి. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ డీసెంట్రలైజేషన్ లో. ఇందులో ఒక ఇన్వెస్టర్స్ కి కావాల్సినటువంటి ఒక ఇది కూడా ఉందండి. చివరిలో మీకు చెప్తున్నాను, ఎవరైనా సరే బిగ్ ఇన్వెస్టర్ గాని ఉంటే వాళ్ళకి ఒక షూరిటీ లాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవాలి అంటే పర్సనల్ గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.